మీకు కూడా నాలాగా రాత్రిపూట ఒంటరిగా ఉండి, దుప్పటి కప్పుకొని, చెవుల్లో హెడ్‌ఫోన్స్ పెట్టుకొని, హారర్ మూవీస్ చూస్తూ భయపడడం అనే ఒక కాన్సెప్ట్ బాగా ఇష్టమైతే, ఈ మూవీస్‌ని మీరసలు మిస్ అవ్వకూడదు. ఈ ఇయర్ 2025లో కమర్షియల్ అండ్ ఫ్యామిలీ డ్రామా కంటే, హాలీవుడ్ నుంచి వచ్చిన హారర్ ఎలిమెంట్స్ ఉన్న మూవీస్ అండ్ మన తెలుగు, బాలీవుడ్ నుంచి వచ్చిన హారర్ మూవీస్ బాగా డామినేట్ చేసేసాయి. ఆ మూవీస్ అన్నీ నేను చూసి, నాకు నచ్చి, మీరు చూడాలని అనుకుంటున్నాను కాబట్టి, ఆ మూవీస్‌ని నేను మీకు ఈ వీడియోలో రికమెండ్ చేయబోతున్నాను. బేసిక్‌గా నాకు హారర్ మూవీస్ చూడడం కంటే, ఆ చూసిన తర్వాత రాత్రి పడుకునే ముందు, లేదా పడుకున్న తర్వాత నిద్రలో ఎలాగైనా మెలుకువ వచ్చినప్పుడు, లేదా వాష్‌రూమ్‌కి మనల్ని ప్రకృతి పిలిచినప్పుడు, లేచి వెళ్ళే టైంలో ఎవరో అక్కడ ఉన్నట్టు, లేదా ఎవరో మనల్ని చూస్తున్నట్టు అనిపించే ఆ ఫీలింగ్ కోసమే నేను ఈ మూవీస్ చూస్తాను. అలా నాకు పర్సనల్‌గా భయపెట్టిన లేదా రాత్రిపూట బాగా హాంట్ చేసిన మూవీస్ ఇవి. అలా హారర్ అంటే పూర్తిగా హారర్ అని కాదు. కొన్ని కొన్ని హారర్ ప్లస్ బ్లాక్ మ్యాజిక్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కొన్ని రాగా బ్లడ్ షెడ్‌తో అలా కొన్ని మూవీస్ ఉంటాయి. సో, ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో! నేను మీ సింగ్. నేను చూసి మెచ్చిన మూవీస్ మీరు చూడాలనుకుంటాను కాబట్టి రికమెండ్ చేస్తున్నాను. ఈ వీడియోస్‌లో మీకు రికమెండేషన్స్, రివ్యూస్ అండ్ డిస్కషన్ కైండ్ ఆఫ్ వీడియోస్ మీకు దొరుకుతాయి. కాబట్టి ఇలాంటివి మిస్ అవ్వకూడదనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమాన్ టాక్స్. సో, ఫస్ట్ వన్ వచ్చేసి మూవీ 'సిన్నర్స్'. మైకేల్ జోర్డన్ యాక్ట్ చేసిన ఈ మూవీ ర్యాన్ క్లూగ్లర్ డైరెక్ట్ చేశారు. 1930స్‌లో ఈ మూవీ ప్లాట్ ఉంటుంది. అండ్ మైకేల్ బి జోర్డన్ అనేవాళ్ళు ఈ మూవీలో ట్విన్స్‌గా యాక్ట్ చేస్తారనమాట. స్టోరీ ఏంటంటే, ఇద్దరు ఈవిల్ ట్విన్స్ బ్రదర్స్ ఒక ఊర్లో ఒక బార్ ఓపెన్ చేద్దాం అనుకుంటారు. దానికి కావాల్సిన మెటీరియల్స్, పర్సన్స్, మ్యూజిక్ అండ్ సెక్యూరిటీస్ కోసం ఇలా కొంచెం పర్సన్స్‌ని హైర్ చేసుకుంటా ఉంటారు. చేసుకున్న తర్వాత అండ్ వీళ్ళు కొత్తగా ఒక బార్ ఓపెన్ చేస్తారనమాట. ఆ నైట్ ఆ టైంలో అక్కడ కొంతమంది వ్యాంపైర్స్ వస్తారు. అసలు వ్యాంపైర్స్ ఎలా తయారయ్యారు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేశారు అనేది మొత్తం ఈ మూవీ ప్లాట్. ఈ మూవీ చూస్తే మీకు ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. కొన్ని కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి. హాలీవుడ్ అంటే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇట్స్ అ వెరీ గుడ్ హారర్ మూవీ. ఈ మూవీ ప్రైమ్ వీడియో అండ్ యాపిల్ టీవీలో అవైలబుల్ ఉంది. సో, అసలు మిస్ అవ్వకండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 'వెపన్స్'. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక ఎలిమెంటరీ స్కూల్లో 17 మంది పిల్లలు తెల్లవారుజామున 2:17 AM అందరూ మిస్ అయిపోతారు. ఒక్క పిల్లవాడు తప్ప. ఆ మిస్ అయింది ఏదో కిడ్నాప్ అవ్వడం అలా కాదనమాట. వాళ్ళ ఇండివిడ్యువల్ హౌస్ నుంచి వాళ్ళంతట వాళ్ళే తలుపులు తీసుకొని బయటకొచ్చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అలా ఎక్కడికి వెళ్లారు, ఏమైపోయారు అన్న ఒక్క క్లూ కూడా ఉండదన్నమాట. ఎలా వెళ్లారన్నది కూడా వాళ్ళకి వాళ్ళ సీసీటీవీ కెమెరాస్ ఫుటేజెస్ వల్ల వాళ్ళకి తెలుస్తుంది. అసలు ఆ వెళ్ళిపోయిన పిల్లవాళ్ళందరూ ఎవరు, వెళ్ళిపోయి ఎక్కడున్నారు, ఈ మిగిలిపోయిన పిల్లవాడు వీడెవడు, ఇదంతా తెలియాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ హర్రర్ ఒక్కటే కాకుండా మిస్టరీ, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ని కూడా బాగా బ్లెండ్ చేసేసారు. మరీ అడల్ట్ సీన్స్ ఏమి ఉండవు, కానీ కొంచెం బ్లడ్ షెడ్ ఉండిద్ది. సో, అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీ కూడా ప్రైమ్ అండ్ యాపిల్ టీవీలో అవైలబుల్ ఉంది. సో, మిస్ చేయకుండా చూడండి. థర్డ్ మూవీ వచ్చేసి 'బ్రింగ్ హర్ బ్యాక్'. ఈ మూవీ ప్లాట్ వచ్చేసి, అనుకోని పరిస్థితుల్లో ఒక 2 సిబ్లింగ్స్ అన్న, చెల్లి వాళ్ళ అమ్మ, నాన్న చనిపోవడంతో ఒక ఆర్ఫనేజ్‌కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. ఈ ఇద్దరు మైనర్స్ అవ్వడంతో కస్టడీ కోసం టైం పట్టడంతో ఆర్ఫనేజ్‌కి షిఫ్ట్ అవుతారు. ఆ ఆర్ఫనేజ్‌లో వీళ్ళిద్దరూ, వాళ్ళ వార్డెన్ అండ్ ఒక అబ్బాయి తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఇన్ మోస్ట్ క్రీపియెస్ట్ పొజిషన్స్ అన్నమాట. ప్లాట్ లైన్ ఇంత సింపుల్‌గా ఉన్నా విజువల్లీ అంత కనెక్ట్ అవ్వదు. ఈ మూవీ బ్లాక్ మ్యాజిక్, హారర్ అండ్ కొంచెం రాగా ఉంటుందన్నమాట. సో, అందరికీ నచ్చకపోవచ్చు. బట్ మోస్ట్ పీపుల్ లైక్. ఈ మూవీ జీ5 అండ్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ ఉంది. సో, అసలు మిస్ అవ్వకండి. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ 'కాంజూరింగ్ ద లాస్ట్ రైట్స్'. ఈ మూవీ గురించి నేను పెద్దగా చెప్పాల్సిన మీకు ఏం అవసరం లేదు. మీరు కనుక హారర్ మూవీ లవర్ అయి ఉంటే 'కాంజూరింగ్' అన్ని పార్ట్స్ చూసే ఉంటారు. అవి కనుక నచ్చితే ఇది కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. రివీల్ చేయడానికి ఏం లేదు, కానీ టు నో యూ బెటర్ వాచ్ ఇట్. మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు, దానికి నాది గ్యారంటీ. ఈ మూవీ ప్రైమ్ అండ్ యాపిల్లో అవైలబుల్ ఉంది. సో, డోంట్ మిస్ ఇట్. చాలబ్బా, హాలీవుడ్ ఇంతవరకు చాలు. ఇప్పుడు మన తెలుగులో
రీసెంట్గా రిలీజ్ అయిన 5th మూవీ కిష్కింధపురి. బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ అనుపమ పరమేశ్వరన్ మూవీ యాక్ట్ చేసిన ఈ మూవీ టాలీవుడ్లో హారర్ మూవీస్లో మంచి రెస్పాన్సే వచ్చింది. ప్లాట్ ఏంటంటే మన హీరోయిన్ పోస్ట్ హంటర్స్ అన్నమాట అని వాళ్ళు ఎదుటి వాళ్ళని నమ్మిస్తూ ఉంటారు. ఇదంతా వాళ్ళ డ్రామా. సో యాక్చువల్లీ అందరినీ కలుపుకొని ఒక 10 మంది గ్రూప్తో ఈసారి నిజమైన గోస్ట్ హాంటెడ్ హౌస్కి వెళ్తారు. హౌస్ కాదు, ఇట్స్ అ రేడియో స్టేషన్. అక్కడికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి వీళ్ళ లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. వచ్చిన వాళ్ళలో 2-3 చనిపోవడం కూడా జరుగుతుంది. అప్పటి నుంచి వీళ్ళు కొంచెం అనుమానం స్టార్ట్ అయితే దాని గురించి హిస్టరీ తెలుసుకుంటారు, దెయ్యం ఉందా లేదని కనుక్కుంటారు. ఈ ప్రాసెస్లో హర్రర్ ఎలిమెంట్స్ అనేవి చాలా క్రూషియల్గా ఉంటాయి. ఆ క్రూషియల్ ఎలిమెంట్స్ని డైరెక్టర్ గారు చాలా బాగా పోర్ట్రే చేశారు. నాకైతే అనుపమ పరమేశ్వరన్ హాస్పిటల్లో ఉండే సీన్స్ అయితే అబ్బో మామూలుగా ఉండవు. అండ్ యూట్యూబ్ బెటర్ లైక్ ఇట్. అండ్ మీరు కూడా వాటిని చూసి కొంచెం షాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ మూవీని అస్సలు చూడడం మిస్ అవ్వకండి. జీ5లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ద ఫైనల్ అండ్ 6th వన్ ఈజ్ థామా. ఆయుష్మాన్ ఖురానా అండ్ రష్మిక మందన్న యాక్ట్ చేసిన ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా వీళ్ళు మ్యాడ్ డాగ్ ఫిల్మ్ సినిమాటిక్ యూనివర్స్ అనమాట. మీరు కనుక బాలీవుడ్ రిలీజ్ అయిన స్త్రీ అండ్ భేడియా, ముంజియా ఇవి చూసారంటే ఇది కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి సో వాళ్ళు ఇక్కడ రావడం, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోవడం ఇవన్నీ జరుగుతాయి అనమాట. సో మీరు ఇది మూవీ చూసి నచ్చితే ఆ పాస్ట్ వచ్చిన మూవీస్ కూడా చూడండి, అవి కూడా బాగా నచ్చుతాయి. ఈ మూవీ హర్రర్ ఒక్కటే కాకుండా కామెడీ ఎలిమెంట్స్ని కూడా చాలా బాగా పర్సీవ్ చేసింది. ప్లాట్ ఏం రివీల్ చేయను కానీ ఇది ఇంకా థియేటర్స్లోనే ఆడుతుంది. ఒకవేళ మీ ఇంటి దగ్గర ఉన్న దగ్గరలో థియేటర్స్లో ఉంటే తప్పకుండా వెళ్ళి తెలుగు డబ్ అయినా పర్లేదు చూసేసేయండి. ఇలాంటి మరిన్ని రికమెండేషన్స్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సినిమా టాక్స్.